తూర్పు ఏజెన్సీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పు ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మంచు వర్షం మాదిరిగా కురవడం, మబ్బులు కమ్మడంతో ఎక్కువగా మామిడి మరియు ఆ, జీడి మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి పూత దశ మరికొద్ది రోజులు ఉంటే రైతులు పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజులుగా విపరీతంగా మబ్బులు వేస్తున్నాయి. పొగమంచు, మంచు వర్షం మాదిరిగా కురుస్తుంది. రెండింటి వల్ల మామిడి పూతకు విపరీతమైన నష్టం వాటిల్తుందని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా మామిడి పూత దశలో ఉండగా మబ్బులు వేయకూడదని, పొగమంచు కురవకూడదని చెబుతున్నారు. ఇలా జరగటం వల్ల పూత పూర్తిగా మాడిపోతుందని, తేనె మంచు మరింత ప్రమాదం అంటూ రైతులు పేర్కొంటున్నారు. పూత దశలో నష్టం జరిగితే దిగుబడి ఉండదని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మామిడి తోటలకు పెట్టుబడులు పెడుతున్నామని, ఇలాంటి ప్రకృతి అవరోధాల కారణంగా కొంత నష్టమైతే ఏర్పడుతుందంటూ రైతులు పేర్కొంటున్నారు. మరోపక్క ఈ మంచు వర్షం కారణంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో ప్రమాదాలు సైతం అధికంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎదుట వాహనం కనిపించని పరిస్థితిలో ఈ ప్రమాదాలు కూడా ప్రతినిత్యం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తూర్పు ఏజెన్సీలో మామిడి, జీడి మామిడికి సంబంధించిన పూత అయితే కళకళలాడుతూ చెట్లకు కనిపిస్తుంది. అయితే ఈ చివరి దశలో, అంటే నిజానికి చలికాలం చివరి రోజులని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఎక్కువగా మంచు వర్షం కురవడంతో ఈ పూతంతా నల్లబడి రాలిపోతుందంటూ రైతులు పేర్కొంటున్నారు. మబ్బులేసి కావరి బాగా పడేస్తుంది. ఎంత తేనె మంచు కూడా పడిపోతున్నాయో. ఎంత చేసినా ఎన్నిసార్లు అప్పుడే 3 సార్లు 4 సార్లు మందులు కొట్టాం. మందు కొట్టుకు అవుతుంది ఒక 5,000 6,000 ఎకరానికి. 10,000 కూడా అవుతుంది. ఎన్ని మందులు కొట్టినా మంచు బాగా మాడిపోతుంది సార్. బాగా మాడుపు బాగా వచ్చేస్తుంది. కాలమానం బాగోలేదు. తేనె మంచు, మబ్బుల వల్ల వీటి వల్లనే ఎంత మందు కొట్టినా మాడిపోతూ ఉంటున్నాయి సార్. ఎకరానికి 20,000 10,000 అలాగ అవుద్ది తోటను బట్టి అని కొంటున్నాం. కానీ వాతావరణం అనుకూలిస్తలేదు. మబ్బులు మాయలు ఇలాగే వేసేస్తున్నాయి. మబ్బు ఎత్తే అనవసరంగా ఇప్పుడు పూత మొగ్గ ఇప్పుడు మొగ్గ మీద ఉందా పిండి కట్టి టయాన్ని ఏమో మబ్బులు వేసేస్తున్నాయి.